హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కాలీఫ్లవర్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఒక 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. తాలింపు కోసము శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. మనం కాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత కాలీఫ్లవర్లో కొంచెం వేడి వాటర్ పోస్తే వాటిలో పురుగులు ఉంటే చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఒక 2 సార్లు అట్లా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత తాలింపు వేగిన తర్వాత ఆ కాలీఫ్లవర్ ముక్కల్ని అలా తాలింపులో వేసుకోవాలి. ఇలా మొత్తం నీళ్ళలో వాష్ చేసుకొని వేసుకోవాలి. కాలీఫ్లవర్ హెల్త్కి చాలా మంచిది. దాంట్లో సి విటమిన్, కే విటమిన్ ఉంటాయి. అలా మొత్తం వేసుకొని తర్వాత ఏంటంటే గడ్డతో మొత్తాన్ని కలబెట్టుకొని తిప్పుకోవాలి. ఇలా కాలీఫ్లవర్ ముక్కలన్నీ తాలింపులో వేసుకొని ఇప్పుడు తిప్పుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయ్యే వరకు తిప్పుకోవాలి. కాలీఫ్లవర్ త్వరగా మగ్గుతుంది. ఇలా మొత్తం మగ్గిన తర్వాతకి కొంచెం కలర్ షేడ్ అయిన తర్వాతకి ఒక 2-3 టమాటాలు తీసుకోవాలి. టమాటాలు ఒక 2-3 తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం కలబెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం టమాటాలు కూడా మగ్గే వరకు ఉడికించుకోవాలి. టమాటాలు వేసుకుంటే కొంచెం కూర టైప్లో వస్తుంది. అదే టమాటాలు లేకుంటే కాలీఫ్లవర్ అయితే ఫ్రై లాగా అట్లా వస్తుంది. మనం అట్లా ఇట్లా చేసుకోవచ్చు. ఇలా టమాటాలు కూడా మగ్గిన తర్వాత సరిపడా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా పసుపు కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ తర్వాత మనకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకోగానే అందులో వాటర్ వస్తుంది. ఆ వాటర్ కూడా ఎండిపోయాక మనకి కర్రీకి సరిపడా కారప్పొడి వేసుకోవాలి. తర్వాత కారప్పొడి వేసుకోవాలి. కారం వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మొత్తం కలబెట్టుకోవాలి. కారం ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకుని, కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా, దాన్ని బట్టి కారం వేసుకోవాలి. అది కొంచెం మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడకపెట్టుకుంటే కాలీఫ్లవర్ ముక్కలు కాడలు అవి కూడా ఉడికిపోతాయి, మెత్తగా అవుతాయి. తర్వాత లాస్ట్గా కొంచెం గరం మసాలా, ధనియాలు, లవంగ, దాల్చిన చెక్క 3 మిక్స్ పెట్టింది పొడి, ధనియా పొడి వేసుకున్న తర్వాత మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. వేసిన వాటర్ కూడా అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. ఇలా మనకి కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్.